హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో పాలకూర ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దామండి. ఈ ప్రాసెస్లో మీరు పాలకూర ఫ్రై చేశారంటే పాలకూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పాలకూరని ఎలా చేసుకుందామో చూద్దాం. పాలకూర చేసుకోవడానికి ముందుగా నేను 2 పెద్ద సైజు పాలకూర కట్టలని తీసుకొని వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ పాలకూరని మనం వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఈ విధంగా పాలకూరని కట్ చేసుకొని వాటిని మనం ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు పాలకూరని వాటర్లో నానబెట్టుకోవాలి. అలా చేయడం వలన పాలకూరలో ఏదైనా ఇసుక ఉన్నా కూడా వాటర్లో అడుగుకి వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత మనం ఈ పాలకూరని ఏదైనా జల్లెడ లాంటి దాంట్లో పెట్టుకుంటే వాటర్ మొత్తం పోతుందండి. మనకు పాలకూర చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వస్తుంది కదా, మనం ముందే వాటర్తో పెట్టామంటే పాలకూర ఫ్రై కావడానికి చాలా టైం పడుతుందండి. అందుకే మనం ఈ విధంగా జల్లెడలో పెట్టుకున్నామంటే మనకు పాలకూరలోని వాటర్ మొత్తం పోతుందండి. చూసారు కదండి, మనం జల్లెడలో పెట్టడం వలన మనకు పాలకూరలో నుండి వాటర్ మొత్తం ఒక బౌల్లోకి వచ్చేసాయి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం కడిగి పెట్టుకున్న పాలకూరని ప్యాన్లో పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలండి. మనకు పాలకూర ముందుగా చాలా ఎక్కువగా కనిపిస్తుంది, కొంచెం ఉడికిన తర్వాత మొత్తం దగ్గరికి అయిపోతుందండి. పాలకూరతో పాటుగా 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పుని వేసుకోవాలండి. ఇలా శనగపప్పు వేయడం వలన పాలకూర ఫ్రై చాలా బాగుంటుంది. మనం ఈ విధంగా శనగపప్పుని కూడా వేసేసుకొని మూతతో కవర్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వలన మనకు పాలకూర మొత్తం దగ్గరికి వచ్చేస్తుందండి. ఈ పాలకూరలోని వాటర్ తడిపోయే వరకు మనం పాలకూరని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పాలకూరలో చాలా వాటర్ ఉంటుందండి. ఈ వాటర్ మొత్తం పోయే వరకు మనం పాలకూరని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూతతో కవర్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పాలకూర ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత వీటిలోకి వెల్లిపాయని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా నేను వెల్లిపాయని వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయినా వాడుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వీటిలోకి నేను ఈ గరిటెతో 2 గరిటెల వరకు ఆయిల్ని వేస్తున్నానండి. నేను తీసుకున్న పాలకూర చాలా తక్కువ క్వాంటిటీ ఉందండి, అందుకే నేను 2 గరిటెల ఆయిల్ని వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ పాలకూరని తీసుకున్నట్టయితే మీరు 4 వరకు ఆయిల్ని వేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. పాలకూరలో సాల్ట్ చాలా తక్కువగా వేసుకోవాలండి, కొంచెం ఎక్కువైనా కూడా మనం తినలేము, అందుకే కొంచెం వేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకొని వీటన్నిటిని పాలకూరలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసేసుకొని మనం ఈ పాలకూరలో ఎక్కువ మసాలాలు కూడా వాడమండి, కేవలం సాల్ట్ కారం మాత్రమే వేస్తున్నాను. ఎలాంటి మసాలాలు వాడొద్దండి. మూతతో కవర్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూరలోని వాటర్ తడిపోయే వరకు మనం ఈ పాలకూరని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత మనం వీటిలోకి 4 మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పాలకూరలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, పాలకూర కలిసేలాగా బాగా కలిపేసుకొని మూతతో కవర్ చేసుకొని మనం పాలకూరలోని వాటర్ తడిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పాలకూర చేయడానికి కొంచెం టైం పడుతుందండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ తడిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి కదా. మనం ఈ పాలకూరని వాటర్ తడి మొత్తం పోయి మనకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పాలకూర ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ తడిపోయి మనకు ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనకు పాలకూర ఫ్రై రెడీ అయిపోయినట్టండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పాలకూర ఫ్రై రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఇలా పాలకూర చేసామంటే పాలకూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.